పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. నంద్యాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 12,30,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి ఆదేశాల మేరకు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మార్కెట్ యార్డ్ సభ్యులు తులసిరెడ్డి గారి చేతుల మీదుగా 16 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు, తులసిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని, కష్టాల్లో ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఆర్థిక భరోసాను ఇచ్చారని పేర్కొన్నారు. ఉత్తరం నంద్యాల నియోజకవర్గంలోని 16 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జైనాబి, శ్రీదేవి, మిద్దె చిన్న హుసేని, కామిని మల్లికార్జున, కృపాకర్, మంజుల సుబ్బరాయుడు, షేక్ మున్నా, సాయిరాం, నాగరత్నమ్మ మరియు టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన మంత్రివర్యులు సీఎం రిలీఫ్ ఫండ్కు వాళ్ళ అప్లికేషన్లు, వాళ్ళ మెడికల్ బిల్స్ అని పంపించి దాదాపు 12,50,000 రూపాయలను ప్రజలకు అందజేయడం జరిగింది. ఇది అతి త్వరగా అంటే 20 రోజుల్లోనే సారు కొత్త అప్లికేషన్లు తీసుకొని ఆఫీస్ నుంచి పంపించడం జరిగింది. 20 రోజులలో 12 లక్షల రూపాయలు బాధితులందరికీ ఇప్పించడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం, హర్షణీయమైనది. కాబట్టి మంత్రులకు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం రిలీఫ్ ఫండ్లో నంద్యాల కాన్స్టిట్యున్సీకి దాదాపు 12,30,000 రిలీఫ్ ఫండ్ వచ్చింది. ఇది చాలా మంచిది. ఇది ఎందుకంటే లాస్ట్ 3 months నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తూనే ఉన్నాయి మన నంద్యాలకి. చాలామంది ఎవరన్నా మెడికల్లో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా దాంట్లో 30, 40, 50% వరకు మనకు డబ్బులు ఇస్తున్నారు. ఇది చాలా మంచి ప్రభుత్వం ఇది. దానికోసం నేను నంద్యాల వాళ్ళకి ఒకటే కోరుకుంటున్నాను, ఏదన్నా మీ సమస్యలు ఉన్నా కానీ, ఏదన్నా మనకు హెల్త్ పరంగా ఏదన్నా ఉన్నా కానీ మీరు డైరెక్ట్ ఫారూక్ గారి ఆఫీస్కి రావచ్చు, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇమీడియట్లీ 20 to 25 డేస్లో మనకు చెక్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఒక మంచి ప్రభుత్వం. దానికోసం చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ అయిన మా తులసి అన్నకి, మన కౌన్సిలర్స్కి అందరికీ ధన్యవాదాలండి. మోడల్ చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం రిలీఫ్ ఫండ్ను నంద్యాల నియోజకవర్గంలో మంత్రివర్యులు ఆదేశాల మేరకు ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో, తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అభ్యర్థులకు ఈరోజు చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థులందరూ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ సీఎం గారు అని తెలియజేస్తున్నారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయము. ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజులలో కూడా ఎవరికి ఏమైనా బాగాలేకపోయినా కానీ ఖచ్చితంగా సీఎం గారు ఆదుకుంటారు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోపే దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్కు 300 కోట్లకు పైగా వచ్చాయని స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు గారే తెలియజేశారు. ప్రభుత్వం మీద నమ్మకంతో సొంతంగా వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ గారికి చెక్స్ అందజేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజులలో అభ్యర్థులైతేనేం, ప్రజలైతేనేం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గుర్తుంచుకొని మళ్ళా రాబోయే ఎలక్షన్లలో కూడా సీఎం గారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై ఫరూక్ సార్, జై ఫిరోజ్ అన్న. జిల్లా నంద్యాల నియోజకవర్గం ఫరూక్ సార్ గారి, మన మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారి ఆదేశాల మేరకు మన ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకున్న వారికి ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. వారి ఆరోగ్యం పట్ల మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తలతో వాళ్ళకు ఫండ్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ఫిరోజ్ అన్న, మన ఫరూక్ సార్ గారి నాయకత్వంలో మన అందరం కూడా, నంద్యాల ప్రజలందరూ కూడా బాగుండాలి. అందరము వాళ్ళకు సహకరించుకుంటూ మనకు వాళ్ళు సహకరిస్తారు. మన అందరం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ డు సపోర్ట్ విబిడి న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు విబిడి న్యూస్.